హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. హలో మమ్మీస్ అండ్ డాడీస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? డ్రై స్కిన్ ఏదైతే ఉందో బేబీస్ ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లంలో ఒక కామన్ ప్రాబ్లం అండి. నా బేబీ కూడా పుట్టినప్పుడు డ్రై స్కిన్నే, నార్మల్ డ్రై స్కిన్ కాదు, ఎక్స్ట్రా డ్రై స్కిన్ అనమాట. సో నేను నా బేబీ కోసం ఎలాంటి ట్రిక్స్ ఫాలో అయ్యాను, ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను, జనరల్గా బేబీస్లో డ్రై స్కిన్కి రావడానికి గల కారణాలు ఏంటి, మనకు తెలియకుండా మనం చేసే మిస్టేక్స్ ఏంటి, ఈరోజు ఈ వీడియోలో భాగంగా ఒక అమ్మగా నా యొక్క అనుభవాలన్నీ షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోలో నేను షేర్ చేసుకోబోతున్న ఇన్ఫర్మేషన్ మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్, ఫ్యాషన్ అండ్ బ్యూటీ వీడియోస్ కోసం, బేబీ ప్రోడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం, షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం వెంటనే మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అయిపోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బేబీస్ మన పొట్టలో 9 months ఉండేటప్పుడు వాళ్ళ చర్మం పాడవకుండా ఒక థిక్ ప్రొటెక్టివ్ లేయర్ అనేది వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది. దాన్నే మనం వెర్నిక్స్ అని అంటాం అనమాట. ఆ లేయర్ని ఎప్పుడైతే బేబీ డెలివరీ అవుతారో వెంటనే దాన్ని హాస్పిటల్ నుంచే రిమూవ్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటాం. సో కాలక్రమేణా దీన్ని మనం క్లీన్ చేస్తూ ఉండటం వల్ల బేబీ స్కిన్ పైన ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉందో నెమ్మదిగా ఊడిపోతూ ఉంటుంది. అలాగే మనం చిన్న చిన్న పొలుసుల్లా కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రొటెక్టివ్ లేయర్ రిమూవ్ అయిపోతుందో ఈ బేబీ యొక్క స్కిన్ ఏదైతే ఉందో అది బయట ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. బేబీ స్కిన్ డ్రై అవ్వకుండా మనం పాటించాల్సిన, ఫాలో అవ్వాల్సిన టిప్స్ యాజ్ అ పేరెంట్స్గా ఏంటంటే, ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే బేబీ కోసం ఎప్పుడైతే బేబీస్ పుట్టారో అప్పటి నుంచే మనం రెగ్యులర్గా మాయిశ్చరైజర్ని అప్లై చేయాలి. ఎందుకంటే బేబీస్ పుట్టగానే బేబీ స్కిన్ మీద ఏదైతే ఆ యొక్క ప్రొటెక్షన్ లేయర్ ఉందో అది రిమూవ్ అయిపోతుంది కదా. సో మనం ఎక్స్ట్రాగా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా మాయిశ్చరైజర్ని డైలీ బేసిస్లో రెగ్యులర్గా మనం అప్లై చేస్తూ ఉండాలి. స్పెషల్గా డ్రై స్కిన్ బేబీస్ కోసం స్పెసిఫిక్గా దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ డ్రై స్కిన్ అని మెన్షన్ చేసి ఉన్న, అంటే ఓన్లీ డ్రై స్కిన్ కోసం మాత్రమే ఉపయోగించే మాయిశ్చరైజర్స్ని యూజ్ చేయాలి. అయితే మీ అందరి కోసం, మీ అందరి బేబీస్ కోసం మామా ఎర్త్ వారి బేబీ రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ని హైగా రికమెండ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఓన్లీ ఫర్ డ్రై స్కిన్. ఎవరి పిల్లలకైతే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉందో, స్కిన్ అంతా పగిలిపోయి ఇచ్చింగ్ వచ్చి, ఇరిటేషన్ వచ్చి, స్కిన్ అంతా బాగా బీటలు అయిపోయినట్టు, పొలుసులు వచ్చేస్తున్నట్టు అనిపిస్తుందో అటువంటి స్కిన్ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన డ్రై స్కిన్ మాయిశ్చరైజర్ అండి. ఇది న్యూ బోర్న్ ఆన్వర్డ్స్ నుంచి 5 years బేబీస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ బేబీస్ కోసం యూజ్ చేసుకున్న ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇందులో ఎటువంటి టాక్సిన్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కానీ, కెమికల్స్ కానీ ఏమి ఉండవండి. మామత్ ప్రొడక్ట్స్ అన్నీ 100% సేఫ్ అండ్ న్యాచురల్ ఫర్ బేబీస్ కాబట్టి మార్నింగ్ టైం కానీ, ఈవినింగ్ టైం కానీ, లేదంటే రోజుకి 2 నుంచి 3 సార్లు కానీ వాళ్ళ యొక్క స్కిన్ కేర్ రొటీన్లో భాగంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ అనేది యూజ్ చేశారు. జనరల్గా డ్రై స్కిన్ ఉన్న బేబీస్ స్కిన్ చాలా రఫ్గా ఉంటుంది కదా, ఆ రఫ్ అయిన స్కిన్ని స్మూత్ చేసి స్కిన్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే షియా బటర్ అనేది యూజ్ చేశారు. షియా బటర్ అనేది డ్రై స్కిన్ ఉన్న ఆ యొక్క ప్లేస్లో అప్లై చేయడం వల్ల ఎక్స్ట్రా మాయిశ్చర్ లేయర్ లాగా, ఒక ఎక్స్ట్రా ప్రొటెక్టివ్ లేయర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. అనేది ఇలా బాటిల్ ఫామ్లో వస్తుందండి. దీన్ని కనుక మనం ఓపెన్ చేస్తే లోపల మాయిశ్చరైజర్ అనేది లైట్గా వైట్గా బాగా క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది అనమాట. వెరీ స్మూత్ టెక్స్చర్గా ఉంటుంది. సో దీన్ని ఎలా అప్లై చేయాలంటే దీన్ని మీ యొక్క చేతిలోకి తీసుకుని జెంటిల్గా రబ్ చేసి బేబీ యొక్క స్కిన్ అంతా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క మాయిశ్చరైజర్ని బేబీకి బాడీ మీద అలాగే ఫేస్ మీద కూడా సేఫ్గా అప్లై చేసుకోవచ్చు. జెంటిల్గా మసాజ్ చేస్తే సరిపోతుందండి. చాలా క్విక్ అండ్ ఫాస్ట్గానే స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ స్మెల్ కూడా చాలా న్యాచురల్గా స్మెల్ వస్తుందండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే బేబీస్ కోసం బాతింగ్ చేసేటప్పుడు స్పెషల్గా డ్రై స్కిన్ ఉన్న బేబీస్కి సోప్ని యూజ్ చేయకపోవడమే మంచిదండి. బాడీ వాష్లు అనేవి సోప్తో పోల్చుకుంటే చాలా జెంటిల్గా ఉంటాయి కాబట్టి స్పెషల్గా డ్రై స్కిన్ ఉన్న బేబీస్ కోసం అయితే బాడీ వాష్ని నేను హైగా రికమెండ్ చేస్తానండి. సో నేనైతే మీ అందరి కోసం మామా ఎర్త్ వారి బేబీ మిల్కీ సాఫ్ట్ హెడ్ టు టో వాష్ అండి. ఇది మనం బేబీస్ కోసం స్నానం చేయించడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే
హెడ్ బాత్ చేయించడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే హెడ్ నుంచి కింద అరిపాదాల వరకు దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక్కటి యూస్ చేస్తే మళ్ళీ ఎక్స్ట్రాగా షాంపూ కూడా కొనాల్సిన అవసరం లేదు, మల్టీపర్పస్ కింద యూజ్ అవుతుంది అనమాట. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది కంప్లీట్గా టియర్ ఫ్రీగా వస్తుందండి. సో స్నానం చేసేటప్పుడు బేబీ కంట్లోకి వెళ్ళిన ప్రాబ్లం లేదు, అలాగే తల స్నానం చేయించినప్పుడు కూడా బేబీకి కంట్లోకి నొరగ వెళ్ళిన ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది కూడా డర్మటాలజికల్గా టెస్ట్ చేసింది. దీన్ని కూడా మనం న్యూ బోర్న్ బేబీస్ నుంచి అప్ టు 5 years వరకు సేఫ్గా వాళ్ళ తల స్నానం చేయించడానికి అలాగే స్నానం చేయించడానికి రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేసుకోవచ్చు. డెలికేటెడ్ స్కిన్ని pHని బ్యాలెన్స్ చేయడంలో చాలా వరకు యూజ్ అవుతుందండి. ఇందులో యూజ్ చేసిన కీ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అనేవి బేబీ యొక్క స్కిన్ని డీప్గా మాయిశ్చర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మిల్క్ ప్రోటీన్ అనేది యూజ్ చేశారు. మిల్క్ అనేది నార్మల్గా తెలిసిందే కదా మనకి, మీగడ అప్లై చేసిన మిల్క్ అప్లై చేసిన స్కిన్ అనేది మరింత స్మూత్ అండ్ సాఫ్ట్గా అవుతుంది. అలాగే ఇందులో యూజ్ చేసిన కెలెండ్యులా వల్ల బేబీ స్కిన్కి ఆ యొక్క ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ సెన్స్ కానీ రాకుండా ఒక కూలింగ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది అనమాట. సో దీన్ని బేబీకి రెగ్యులర్గా మనం బాతింగ్ ఎలాగైతే అప్లై చేస్తామో అలాగే కొంచెం బేబీకి ఫస్ట్ వాటర్ వేసేసి లూప్వామ్ వాటర్ని యూజ్ చేసి బేబీకి కొంచెం బాడీ మీద వాటర్ వేసేసి తర్వాత దీన్ని కొంచెం లిక్విడ్ని మన యొక్క హ్యాండ్లోకి తీసుకొని బాగా రబ్ చేసేసి బేబీ యొక్క బాడీ అంతా అప్లై చేసి జనరల్గా మనం సోప్కి ఎలా యూజ్ చేస్తామో సేమ్ అలాగే యూజ్ చేసుకోవచ్చు. అది షాంపూగా మీరు యూజ్ చేద్దాం అనుకున్నారనుకోండి, కొంచెం లిక్విడ్ని మన హ్యాండ్లోకి తీసుకొని మీరు అప్లై చేసే ముందు వాటర్తో మిక్స్ చేసి హెయిర్ మీద డైరెక్ట్గా అప్లై చేసేసి హెయిర్ అంతా మీరు మసాజ్ చేసిన తర్వాత లూప్వామ్ వాటర్తో క్లియర్ చేసేయండి. ప్రోడక్ట్స్ యాజ్ యూజువల్గా చెప్పినట్టు అమెజాన్, నైకియా, పర్పుల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక మామైత్ వాళ్ళ వెబ్సైట్లో పర్చేస్ చేసినప్పుడు కూపన్ కోడ్ ప్లీజ్లో SUZAN 2024 అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే ఈ ప్రోడక్ట్స్ మీద మీకు ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ అందు లభిస్తుంది. మామైత్ ప్రోడక్ట్స్ అన్ని ప్లాస్టిక్ పాజిటివ్ అండి. వాళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ని యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీయూజ్ చేయడంతో పాటు వాళ్ళకు ఒక అఫీషియల్ యాప్ కూడా ఉంది. యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చేసుకునే యాప్ ద్వారా కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తే యాప్లో మనకి ఎక్స్ట్రా డీల్స్ డిస్కౌంట్స్ అనేవి రన్ అవుతాయి కాబట్టి ఎక్స్ట్రాగా ఆ యొక్క డిస్కౌంట్ని కూడా మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇంతకుముందు మామైత్ ప్రొడక్ట్స్ ఓన్లీ ఆన్లైన్లోనే అవైలబుల్గా ఉండేవి. ప్రజెంట్ మనం ఎక్కడ చూస్తున్నా అంటే ఆఫ్లైన్ స్టోర్స్లో బేబీకి టాయ్స్ అమ్ముతారు కదా, అవి మెడికల్ షాప్స్లో కూడా చాలా ఈజీగానే యాక్సెసిబుల్గా ఉంటున్నాయి. అయితే మీరు డిస్కౌంట్ కావాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మాయిశ్చరైజర్ డైలీగా అప్లై చేయాలి, అలాగే సోప్ బదులు బాడీ వాష్ని యూజ్ చేయాలి, అలాగే ఆయిల్ మసాజ్ అనేది రెగ్యులర్గా మనం చేయించాలండి. అలాగే బేబీ స్కిన్లో ఒక మంచి గ్లో రావడానికి కూడా మసాజ్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండడానికి, వాళ్ళ బోన్స్ బాగా డెవలప్ అవడానికి, స్ట్రెంగ్తన్ అవడానికి కూడా, అండ్ వాళ్ళు యాక్టివ్గా ఉండటానికి, వాళ్ళలో గ్యాస్ ప్రాబ్లం తగ్గటానికి కూడా మసాజ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మసాజ్, మాయిశ్చరైజేషన్ అలాగే బాడీ లోషన్, ఈ 3 మేజర్ టిప్సే కాకుండా ఎండలో ఎక్కువగా బేబీని తిప్పకూడదు, అలాగే పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేటట్టు చేయకూడదు. 6 months లోపల బేబీస్కి అయితే ఎక్స్క్లూజివ్గా మదర్ మిల్క్ ఇవ్వాలి, సో దట్ వాళ్ళ స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే మదర్ మిల్క్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే 6 months అబోవ్ బేబీస్కి ఎప్పటికప్పుడు వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి, వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకుంటూ ఉండాలి. అలాగే సమ్మర్లో ఎక్కువగా ఎండలు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కువగా ఏసీలో వాళ్ళ స్కిన్ని డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేసినా సరే స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. ఎక్కువగా వేడి కాపడాలు పెట్టకూడదండి, చాలామంది తెలియక చేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా బేబీ స్కిన్ అనేది ఎక్స్ట్రీమ్ డ్రై అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఏవైతే టిప్స్ షేర్ చేశానో ఇవన్నీ నా బేబీ కోసం నేను ఫాలో అయినవే, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసి ఉన్నానండి. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా అమ్మలందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా మీ క్వశ్చన్స్ అన్నిటికీ రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని చివరి వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.